ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. ఆమె పేడ్ ఆర్టిస్ట్ డబ్బు తీసుకొని అవివేకంతో మాట్లాడింది. ఆమెకి ఆ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అది. ఆ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఏంటంటే, ఒక వయసుకి విలువ ఇవ్వకూడదు, ఒక వయసుకి మర్యాద ఇవ్వలేదు అంటే వాళ్ళ తండ్రికి అదే మర్యాద ఇస్తుంది, ముసలినక్కనే మర్యాద ఇస్తుంది. వాళ్ళ తండ్రికి అదే వాళ్ళ తల్లికి అదే ముసలినక్కనే మర్యాద ఇస్తుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులని చెంపల వాయిస్తుంది అన్నమాట. కనుక అందుకనే ఆమెకు విలువ లేదు. ఆ విలువ లేని మాటల కోసం మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడారంటే సిగ్గుతో తలదించుకోవాలి. ముసలినక్క అంటే ఆమె తల్లిని తండ్రిని కూడా ఆ విధంగా మాట్లాడితే, ఈ విధంగా మరి ఆమె సంస్కారం, ఆమెకి నేర్పించిన సంస్కారం ఆ తల్లిదండ్రులు అదేనేమో, ఆ తల్లిదండ్రులు సంస్కారం నేర్పినది అదేనేమో. రెండోది, డబ్బు తీసుకుంది కాబట్టి ఏమైనా మాట్లాడుతుంది. కనుక అది గెలిచారా లేదని ప్రజలు నిర్ణయించారు. ఆమె మాట్లాడిన మాటలకి, ఒక పెద్ద ఆయన్ని మాట్లాడిన మాటలకి వెనక్కి తీసుకుంటే బాగుంటుందేమో నా ఆలోచన ఒకటి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులనా మనం నిర్మాతలుగా, మనం ఆర్టిస్టులుగా ఎంకరేజ్ చేస్తున్నాం. పెద్దలకు మర్యాద ఇవ్వలేని వాళ్ళకి, విలువ ఇవ్వలేని వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారని ఒక 14 సంవత్సరాలు లెజెండ్, ఒక 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు ఒక ప్రతిపక్షంలో, 40 సంవత్సరాల చరిత్రలో అంత పెద్ద ఆయన్ని ఈ మాటలు అంటున్న వాళ్ళనా మనం నిర్మాతలుగా ఇలాంటి ఆర్టిస్టులుగా వీళ్ళు పెడుతున్నాం, వీళ్ళనా మనం యాంకర్లుగా పెడుతున్నాం. మన నిర్మాతలకు సిగ్గు తెచ్చుకోవాలా, మనం ఆలోచించుకోవాలా. పోసాని కృష్ణమూర్తి లాంటి ఫ్యామిలీని, చిరంజీవి గారి తల్లిని తిడితే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే, వాళ్ళ ఫ్యామిలీని తిడుతుంటే ఇలాంటి వాళ్ళన మనం ఆర్టిస్ట్గా పెడుతున్నాం, ఇలాంటి వాళ్ళన మనం బుక్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన నిర్మాతలు ఆలోచించుకోవాలి, సినీ ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మనకి సంస్కారం నేర్పారు, సంస్కారహీనంగా మాట్లాడమని చెప్పలేదు. ఇష్యూస్ బేస్డ్ పార్టీ పరంగా మాట్లాడండి, పార్టీల కోసం మాట్లాడండి, పార్టీల కోసం మీ ఇష్టం వచ్చిన మాట్లాడండి. పెద్దలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. మనం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, మేము ఎప్పుడు కూడా శ్యామలమ్మ అని అన్నాం, మేము ఎప్పుడు కూడా శ్యామలాంగని కూడా అనలేదు. ఎందుకంటే ఆ విలువలు మాకు తెలుసు, మాకు తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు మాకు తెలుసు. కనుక ఆ విలువల ప్రకారం మీ తల్లిదండ్రులు ఇచ్చిన మీకు విలువలు ఇయ్యే. మీరు మీ తల్లికి మీ తండ్రికి ఇచ్చింది ముసలనక్క. మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన సంస్కారం, మీరు ఎదుటి వాళ్ళని ఈ విధంగా తిట్టమని మిమ్మల్ని మీ వాళ్ళ పెంపకం తప్పు, వాళ్ళ పెంపకం తప్పు. మీరు పెరిగిన నడవడికి ఆ విధంగా తల్లిదండ్రులు వ్యవహరించారు కాబట్టి మీరు ఈ విధంగా వ్యవహరించారు. కనుక డబ్బులకి అమ్ముడుపోయి ఒక పెద్ద వ్యక్తిని ఈ విధంగా తిట్టడం అనేది, పేడ్ ఆర్టిస్టులు పనిచేస్తుంటారు, అలా చాలామంది చేశారు. కనుక వాళ్ళ కోసం మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు.